హౌ టు మేనేజ్ యువర్ టైం ఎవ్రీ డే. దీని గురించి చాలామందికి చాలా రకాలుగా తెలిసినా దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. మనం మన డైలీ లైఫ్లో చాలా వర్క్స్ని చేయాలనుకుంటాం, కానీ వాటిని పోస్ట్పోన్ చేయడమే చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటాం, కానీ రేపు చదువుదాంలే, ఈరోజు చదువుదాంలే, ఈవినింగ్ చదువుదాంలే అని పోస్ట్పోన్ చేయడం, డిలే చేయడం చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. సో ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేయాలి అంటే మీరు నేను చెప్పబోయే సింపుల్ టిప్స్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, రేపు మనం చేయాలనే వర్క్ని ఏదైనా ఉండని దాన్ని బిఫోర్ డే, అంటే ఈ ముందు రోజే మనం ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా బెటర్. సో దానివల్ల మనం నెక్స్ట్ డే చాలా రిలాక్స్గా, ఎలాంటి ప్రెషర్ లేకుండా ఉండవచ్చు. సెకండ్ వన్, మనం ప్రిపేర్ చేసుకున్న ప్లాన్ ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఎర్లీ మార్నింగ్ లేవడం వెరీ ఇంపార్టెంట్. మనం ప్లాన్ చేసుకున్నది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి కాబట్టి. నౌ కమింగ్ టు ద థర్డ్ స్టెప్. మీరు డే మొత్తం యాక్టివ్గా ఉండాలంటే మార్నింగ్ లేవగానే రన్నింగ్, మెడిటేషన్ ఆర్ జిమ్కి వెళ్ళి వెయిట్స్ని లిఫ్ట్ చేయండి. మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రజెంట్ ఉన్న లైఫ్లో. అండ్ మీరు మీకున్న ప్రెషర్స్ అండ్ స్ట్రెస్ ప్రతి దాని నుంచి రిలాక్స్గా ఉంటారు. ఫోర్త్ వన్, మీరు ఈరోజు ఏదైతే వర్క్ని చేయాలనుకుంటారో దానిని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని చేయండి. అది ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం, బిజినెస్ వర్క్స్ ఏదైనా సరే ఒక టైంని సెట్ చేసుకొని చేయండి. అదే టైంలో ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే, మీరు వర్క్ చేసేటప్పుడు మీ వర్క్ని చాలా ఫోకస్డ్గా చేయండి. మల్టిపుల్ యాక్టివిటీస్ని ఒకేసారి చేయకండి. మీ మొబైల్ని కూడా పక్కన పెట్టండి. అప్పుడే రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా వస్తాయి. మీరు చేసే దాన్ని పర్ఫెక్ట్గా చేయండి. టైంని మేనేజ్ చేయడం తెలుసుకోండి. మీ డేని ఇంప్రూవ్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ద టైమ్, టేక్ యువర్ టైమ్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్. ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ జర్నీ మర్చిపోకు, రేపటి కోసం.